హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఫస్ట్ అయితే అన్నం చారు వండి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసి వేగనివ్వాలి కర్రీ కోసం. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. అలాగే చికెన్ కూడా ఫ్రెష్గా అయితే కడిగేసుకుందామండి. ఆల్రెడీ దమ్ బిర్యానీకి అయితే చికెన్ కడిగేసుకొని అందులోని సాల్టు అలాగే కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ ఆడుతున్నానండి. ఇప్పుడు చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అలాగే మిరియాల పొడి వేసుకొని అయితే చికెన్ మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేగినాయో లేదో చూసుకుందాం. ఇలాగ ఆనియన్స్ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది వేసుకొని కలుపుకుందామండి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుందాము. చికెన్ ఇలా మూత పెట్టుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు అనేది వస్తుంది. చూడండి, మళ్ళీ మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు ఇంకొకసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. అలాగే 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే కారం వేసుకొని అయితే మొత్తం చికెన్ కలిసేలాగైతే కలిపేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళండి కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి బిర్యానీలో కావాల్సిన మసాలా ఆడుకుందామండి. మిక్సీ గిన్నెలోకి ఒక 4-5 జీడిపప్పులు అనేది వేసుకుందాము. అలాగే గసగసాలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు గసగసాలు, అలాగే జాజికాయ అండి, పలావులోకి మనం వేస్తాం కదా, అది 1/2 వేసుకోవాలండి జాజికాయ. అలాగే పచ్చి కొబ్బరికాయ ముక్కలు చేసి అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూర అయితే చూసుకుందాం. చూడండి, కూర మొత్తం ఆయిల్ అనేది బయటికి వచ్చింది. ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అనేది తీసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఒకసారి అయితే కర్రీని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి ఒకటి వేసుకొని మొత్తం చికెన్ పట్టేలాగైతే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఉన్న పొయ్యి వెలిగించుకొని దాని మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఇంకొకసారి అయితే కర్రీ కూడా మూత తీసి చూసుకుందాం, కలుపుకుందామండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కర్రీ అనేది అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు బిర్యానీలోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిరకాయలు టమాటా కోసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసే చికెన్ మీద మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూడండి, వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయేలాగైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం జీడిపప్పు పేస్ట్ అనేది చేసుకున్నాం కదా, అది ఇందులో 2 స్పూన్లు అనేది వేసుకొని
మొత్తం చికెన్ కలిసేలా అయితే కలిపేసుకోవాలి. ఇలాగా వేయడం వల్ల చికెన్ అనేది కొంచెం టేస్ట్గా మారుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీలోకి అయితే బియ్యం కడుక్కుందాము. నేను కేజీ-పావు అయితే తీసుకున్నానండి. తీసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకొని వండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పక్కనున్న కర్రీ మూత తీసి ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా కొత్తిమీర కడిగేసుకొని అయితే వేసుకున్నాను. ఫ్రై అయిన కర్రీ పక్కన పెట్టేసి దాని మీద గిన్నె పెట్టి ఆయిల్ అయితే పోసి మనం బిర్యానీకి సంబంధించిన మసాలా సరుకులన్నీ వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసి వేగించుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత పలవ సరుకులు అనేది వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం దూరంగా ఉండి అయితే వేగించుకోండి. ఎందుకంటే కొంచెం ఆ కాయలు పేలుతాయండి. అందుకని కొంచెం దూరంగా ఉండి అయితే ఫ్రై చేసుకోండి, మరీ దగ్గరగా కాకుండా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే వేగించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేదాకా వేగించుకున్న తర్వాత మనం ముందుగా కోసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి, అలాగే బిర్యానీ మసాలా పొడి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా 2 స్పూన్లు 3 స్పూన్లు వేసి అయితే కలిపేసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఆ జ్యూస్ ఎప్పుడైతే వేసామో. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పెరుగు అనేది వేసుకోవాలి. వేసుకొని అయితే మొత్తం ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకోవాలండి. బియ్యం అంటే ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అది బాస్మతి రైస్కి మాత్రమే. మామూలు సన్న బియ్యానికైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను గ్లాస్తో వేయలేదు కదండి, ఒక గిన్నెతో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ గిన్నె నిండా అయితే సమానంగా బియ్యం వచ్చినాయి. అందుకే ఆ గిన్నెతో 1.5 వాటర్ అయితే వేసుకున్నానండి. ఏదైనా సరే ఒక గిన్నెతో కొలుచుకుంటే ఆ గిన్నె ఫుల్గా వచ్చేలా చూసుకోండి. దాన్ని బట్టి 1.5 వేసుకోవాలి బాస్మతి రైస్కి అయితేనే. వేరే సన్న బియ్యానికి అయితే కట్ అయితే 2 గ్లాసులు కంపల్సరీ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ఒకసారి అయితే నీళ్ళని టేస్ట్ చేయాలండి. ఎందుకంటే ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి. కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటేనే మనం బియ్యం వేసినా సరే ఆ బిర్యానీ అనేది బాగుంటుంది, చప్పగా ఉంటే బాగోదు. ఇలా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మొత్తం వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని అయితే మొత్తం కలిపేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకుందాము. అలాగే పెరుగు చట్నీ కూడా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలిపేసి పక్కన పెట్టాలి. బిర్యానీ అనేది రెడీ అయ్యిందండి. కొంచెం ఇంకా ఉడకాలి. ఈ కొంచెం ఉడికేటప్పుడే చికెన్ మొత్తం మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా వేసేసి అయితే మూత పెట్టేసుకోవాలండి. ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది. ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ తిరిగి మూత
ఇచ్చిన తర్వాత మొత్తం ఆ చికెన్ బిర్యానీ అనేది కలిపేసుకోవాలండి. కలుపుకొని మనం ఆనియన్స్ కోసుకున్నాం కదా, అది కొంచెం డెకరేషన్ కింద పెట్టి కొత్తిమీర అయితే వేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. చికెన్ అనేది ఇలా ఫ్రై చేసి కలుపుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మా మామయ్య గారు చాలా బాగుందని చెప్తున్నారు. పక్కన కూర్చున్నారు మా అత్తయ్య గారు. ఇదైతే మా చిన్నోడు నాన్ వెజ్ తినడండి, ఓన్లీ బిర్యానీ అయితే తింటాడు. అందులో చికెన్ అనేసి అస్సలు తినడు. మా అమ్మ అయితే థమ్స్ అప్ వేస్తుందండి అందరికీ. మా చిన్నోడు పక్కన కూర్చుంది మా పెద్దమ్మాయి అండి. అందరికీ బిర్యానీ అయితే నచ్చేసిందండి. వీడియో తీస్తుంది మా వారండి, అందుకని కనిపించట్లేదు, లాస్ట్లో కనిపిస్తారు. ఇలాగ అందరం కూర్చొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే కర్రీ బిర్యానీ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సమయం క్లిక్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంక ముందు నుంచి కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఒక్క వీడియోతో మీ ముందు ఉంటాం.